భానునామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సరంలో అందరికీ కూడా పరమేశ్వరుడు ఇతోధికవుగా ఆయురారోగ్య ఐశ్వర్యములనిచ్చి ప్రతివారి ఇంటిలో మంగళప్రదంగా శుభకార్యములు జరుగుతూ ఆనందప్రదంగా జీవితం గడిచేటటువంటి సౌభాగ్యమును కటాక్షించుగాక అని ఆ స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఒక చిన్న స్వవిషయాన్ని విజ్ఞాపన చేసి తర్వాత ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాను. నేను ఈ ఊరు నుంచి బదిలీ అయిన తరువాత చేసినటువంటి మొదటి ప్రసంగం ఇది. ఎందుచేత అంటే నేను సడన్ గా ట్రాన్స్ఫర్ వస్తుంది అని అనుకోలేదు. లేకపోతే యథార్థంగా రేపటి నుంచి నేను 30 రోజుల పాటు రామాయణం మీద ప్రవచనం చేసి సంపూర్ణ రామాయణం చెప్పాలి అని సంకల్పం చేసి ఉన్నాం. కానీ అసంకల్పితమీవిహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మ తత్ అంటాడు అయోధ్యాకాండలో రాముడు. నువ్వు అనుకున్నది అవదు సుమా, పరమేశ్వరుడు తెలిచింది అవుతుంది. దశరథ ముహూర్తం పెట్టుకుంటే పట్టాభిషేకం అయింది ఆ రామచంద్రమూర్తికి, అర్థం చేసుకుంటే దశరథుడు అవుతావు. నా ప్రజ్ఞ అవలేదని బాధపడిపోతే దానివల్ల ఒరిగేది ఉండదురా, వెనక నడిపించేవాడు వేరొకడున్నాడు, వాడు ముహూర్తం పెట్టినప్పుడు చెప్తువు కానివి అన్నాడు పరమాత్మ. అందుకని ఆ రూపంలో బదిలీ వచ్చింది. అయితే పక్కన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వేశారు. నాకు దాని గురించి పెద్ద చింత ఏం లేదు, పక్క జిల్లాలోనే కదా వేశారు, లోనే వేశారు. అయితే నేను ఈ విషయాన్ని ఎందుకు సభాముఖంగా ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, నిజంగా నేను కన్నుల నీరు పెట్టుకోవలసినంత పర్యంతం ఎందుకు జరిగింది అంటే, నాకు కాకినాడ పట్టణంలో ఏదో భగవత్ కైంకర్యంగా 4 మాటలు చెప్తున్నాను వస్తున్నాను అనుకున్నాను. కానీ నా యందు ఇంత ప్రీతిని పెంచుకున్న వాళ్ళు ఉన్నారన్న విషయం నాకు బదిలీ అయిన తర్వాత తెలిసింది. ఎందుచేత అంటే ఎన్ని ఫోన్లు వచ్చాయో, ఎంతమంది వచ్చారో, మహానుభావులు వచ్చి అయ్యా మాకు తెలుసున్న వాళ్ళున్నారు వీళ్ళున్నారు, మీ ఎస్ఆర్ఎం గారికి చెప్పిస్తాం, మీ డిఎం గారికి చెప్తాం, మీరు ఈ ఊళ్ళో ఉండిపోండి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే నిజంగా కొందరు కన్నుల నీరు పెట్టుకుంటే, పెద్దలు వృద్ధులు, నిజంగా అందుకు నేను యోగ్యుడనా, లేకపోతే ఇంతమంది నా యందు ప్రీతిని పెంచుకున్నారని యథార్థంగా చెప్తున్నాను. నేను కదిలిపోయాను. ఇవాళ కూడా ఎంతమంది ఫోన్ చేశారో, అందుకని వారందరికీ సభాముఖంగా నా కృతజ్ఞతని ఆవిష్కరిస్తున్నానంతే. అందుకని మళ్ళీ కొద్ది నెలలు పనిచేసిన తరువాత ఎలాగో నా భార్య ఇక్కడ ఉద్యోగం కాబట్టి నేను ఇక్కడే ఉండాలి కాబట్టి ఇక్కడికే వస్తూ ఉంటాను. ఆ విషయం కూడా నేను చెప్పి ఉన్నాను. ఆదివారాలు సెలవు రోజులు ఖాళీ కాబట్టి తప్పకుండా ఉపన్యాసాలు చెప్తూనే ఉంటాను. అది నా ఊపిరి. భగవత్ కైంకర్యం చెయ్యకుండా నేను ఉండలేను అని చెప్పాను. అందుకని మళ్ళీ కొద్ది నెలల్లో పరమేశ్వరానుగ్రహం చేత తిరిగి వస్తానని నాకు ప్రగాఢమైన విశ్వాసం. సరే, ఆ విషయాన్ని అక్కడతో ముగిస్తూ ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, సభాముఖంగా ఒక్కసారి నా కృతజ్ఞతని ఆవిష్కరించడానికి ప్రకటించానంతే. అందుకని ఇంకా ఇవాల్టి రోజున ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనాటి సాయంకాల సమయమునందు కలౌ వెంకటనాయక అని పేరు. ఆ శ్రీ వెంకటాచలపతి కలియుగంలో ఆయన సమస్త ప్రపంచాన్ని కూడా నిర్వహించేటటువంటి దక్షతని బాధ్యతని స్వీకరించినటువంటి గొప్ప స్వరూపం అది. అందుచేత ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని 4 మాటలు చెప్పవలసింది అని బ్రహ్మశ్రీ రేపాక సుబ్బారావు గారు ఆజ్ఞాపించి ఉన్నారు. వారు సరస్వతీదేవి యొక్క చరణ సేవలో పునీతులైనటువంటి మహాపురుషులు. అందుచేత నాకు సుబ్బారావు గారంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం. అందుకని వారి మాట సాక్షాత్తుగా ఒక మహర్షి యొక్క మాటగా భావించి తప్పకుండా ఉగాది నాడు ఎలాగో ఊళ్ళోనే ఉంటాను కాబట్టి ఆ ప్రసంగం చేసేటటువంటి భాగ్యాన్ని ఆ వెంకటాచలపతి నాకు కటాక్షించాలని కోరుకుంటున్నానని ప్రారంభం చేశాం. అందుచేత ఆ శ్రీ వెంకటేశ్వర వైభవము అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన పేరే వెంకటేశ్వరుడు. మిగిలినటువంటి అవతారాలకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. మిగిలిన అవతారాలలో ఆయనకి రకరకాలైనటువంటి పేర్లు వచ్చాయి. దశావతారాలు మనందరికీ తెలుసున్నవి.
మత్స్యావతారం వచ్చింది, కూర్మావతారం వచ్చింది, వామనావతారం వచ్చింది, నృసింహావతారం వచ్చింది, కృష్ణావతారం వచ్చింది, రామావతారం వచ్చింది. ఎన్ని అవతారములు వచ్చినప్పటికీ ఆయా అవతారముల యందు స్వామికి తన గుణములను ఆవిష్కరించగలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నామము చేత పిలువబడ్డాడు. కానీ కలియుగంలోకి వచ్చేసరికి వచ్చినటువంటి పేరు వెంకటేశ్వరుడు. ఆయన తీసుకునేటటువంటిది కూడా తల వెంట్రుకలు. ఇది చాలా చిత్రమైనటువంటి విశేషం. ఈ రెండింటికి ఒక గొప్ప సంబంధాన్ని పెట్టారు కలియుగంలో. ఎందుచేత అంటే వెంకటేశ్వరుడన్న పేరులోనే ఉంది రహస్యం అంతా. అసలు వేం అంటే పాపం. కలియుగంలో ఎవ్వరికీ కూడా మనస్సు భగవంతుని యొక్క చరణారవిందముల యందు నిలబడదు. ఎప్పుడూ కలి యొక్క ప్రభావం చేత మనస్సు చించల చిత్తమై సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వటి ఝడితి స్వైరమభితః కపాలిన్ విక్షోమి హృదయ కపి మత్యంత చపలం దృఢా భక్త్యా బధ్యా వా భవద శివభవదధీనం కురు విభో అంటారు శంకర భగవత్పాదులు. అలా మకంబొప్ప పరానుల పరద్రవ్యంబులన్ మృత్యులింగమోగము చేయునె మనము దానింపట్టి వైరాగ్య పాశంబులను చుట్టి బిగించి నీ చరణస్తంభునం కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయ గదవో శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. మనస్సుని నిగ్రహించడం అంత తేలిక కాదు. ఆ మనస్సు చేత అనేకమైనటువంటి పాపములు చేస్తుంటాం. ఈ పాపములు చేసేటటువంటి వారినందరినీ ఉద్ధరించడం కోసమని పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడిగా వచ్చారు. ఆ వేము అంటే పాపము, కట అంటే తొలగించగలిగినటువంటి వాడు. ఎందుచేతంటే మన పాపము మనకు ప్రతిబంధకముగా వచ్చి పరమేశ్వరుణ్ణి చేరకుండా అడ్డగిస్తుంది. అలా పరమేశ్వరుణ్ణి చేరకుండా అడ్డముగా వచ్చేటటువంటి ప్రతిబంధకమునకే పాపమని పేరు. ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి ఉన్నది సాక్షాత్తుగా పరబ్రహ్మములకే ఉంటుంది. ఆ పరబ్రహ్మమే ఆ వేం అంటే పాపమును, కట అంటే తొలగించగలిగినటువంటి ఈశ్వరుడంటే నియామకుడై సర్వ జగత్తుని కాపాడగలిగినటువంటి నియామకుడు, ధారకుడు, పోషకుడు, వహించగలిగిన వాడు, శాసించగలిగినటువంటి వాడై సాక్షాత్తుగా వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వచ్చి వెలిసినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం వెంకటాచల క్షేత్రం.